హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లీగల్ క్యాపిటల్. దిస్ ఇస్ శ్వేత. ఈరోజు మనము లీగల్ హెయిర్ సర్టిఫికెట్ ఎలా తీసుకుంటారు అండ్ వాటిని ఏ సందర్భాల్లో వాడతాము, అది ఎప్పుడు అవసరం పడుతుంది మనకి అనేది విల్ డిస్కస్ అండి. యూజువల్లీ ఒక మనిషి విల్ రాసినా రాయకపోయినా లీగల్ హెయిర్ సర్టిఫికెట్ అనేది అవసరమే ఇన్ ఫ్యూ థింగ్స్. ఇప్పుడు ఆయన విల్ ఎగ్జిక్యూట్ చేయకుండా చనిపోయారు అనుకోండి, అప్పుడు ఈ ఎవరైతే హెయిర్స్ ఉంటారో కొడుకులు, కూతుర్లు, వైఫ్, తల్లిదండ్రులు, వీళ్ళందరికీ ఆ లీగల్ హెయిర్ సర్టిఫికెట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అనంటే ఏవైనా ఆయన పైన స్థిరచర ఆస్తులు ఏవైనా ఉన్నాయనుకోండి, అవి మావి అని వీళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి కోర్టు నుంచి లీగల్ హెయిర్ సర్టిఫికెట్ కావాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే మనిషి ఉన్నారు, ఆయన పోయారు, ఆయనకి 2 పిల్లలు ఉన్నారు. మా తండ్రి గారు సంపాదించిన ఈ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో మా పేరు మీదకి రావాలి అని ఏ ఎంఆర్ఓనో వాళ్ళు అప్రోచ్ అయ్యారనుకోండి, దెన్ వెరీ నెక్స్ట్ మినిట్ వాళ్ళు చెప్పేది ఏంటి అని అంటే లీగల్ హెయిర్ సర్టిఫికెట్ తెచ్చుకోండి అని. ఆ లీగల్ హెయిర్ సర్టిఫికెట్ డిస్ట్రిక్ట్ కోర్టులో మనం అప్లై చేసుకోవాలి. మా తండ్రి గారు కాలం చేశారు, సో మేము ఆయన వారసులుగా ప్రకటింపబడాలి. సో అందుకని మేము మిమ్మల్ని అప్రోచ్ అయ్యాము అని ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. సో కోర్టు వీళ్ళు విచారించిన తర్వాత వీళ్ళైనా లీగల్ హెయిర్స్ ఇంకెవరైనా ఉన్నారని దే విల్ డిసైడ్ ఆన్ దట్ కేస్ అండ్ దే విల్ ఇష్యూ ఏ లీగల్ హెయిర్ సర్టిఫికెట్. ఈ లీగల్ హెయిర్ సర్టిఫికెట్ బ్యాంక్స్లో డిపాజిట్స్ ఉన్న, ఎఫ్డీస్ ఉన్న, ఇన్సూరెన్సెస్, షేర్ హోల్డర్స్ విల్ ఎగ్జిక్యూట్ చేయకుండా కొంతమంది కాలం చేస్తూ ఉంటారు, వాళ్ళు క్లెయిమ్ చేసుకోవాలన్నా దిస్ లీగల్ హెయిర్ సర్టిఫికెట్ కమ్స్ టు యర్ రెస్క్యూ అనమాట. సో దిస్ ఈస్ హౌ లీగల్ సర్టిఫికెట్ హెల్ప్స్ యూ. ఒకవేళ అవుట్ ఆఫ్ ది స్టేట్ ఏదైనా ప్రాపర్టీస్ ఉన్నా అప్పుడు కూడా లీగల్ హెయిర్ సర్టిఫికెట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు క్లెయిమ్ దోస్ ప్రాపర్టీస్ అనమాట. సో మీకు ఇందులో ఏమైనా ఇంకా సందేహాలు ఉన్నా, మీకు లీగల్ హెయిర్ సర్టిఫికెట్ కావాలి అని అన్నా, యూ కెన్ ప్లీజ్ డూ అప్రోచెస్ ఆన్ లీగల్ క్యాపిటల్. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.